హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ సర్కిల్ బై దివ్య. ఈరోజు ఫుడ్ సర్కిల్లో రెసిపీ చూపించట్లేదు. మా కొండపల్లికి దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీని చూపిస్తాను. ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న రింగ్ అండి. మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఇటు సైడ్ వెళ్ళినా ఫెర్రీకి వెళ్ళిపోవచ్చు. ఈ వాటర్ అంతా గోదావరి వాటర్ అండి. ఇక్కడ గోదావరి వాటర్, కృష్ణా వాటర్ కలిసే ప్లేస్ కూడా చూపిస్తాను. ఇది ఇక్కడ చిన్న మినీ డ్యామ్ లాంటిది. మనకి కొంచెం ఇక్కడ దూరంగా చేపలు కూడా పడుతున్నారు. మీకు చూపించిన వాటర్ అంతా గోదావరి వాటర్. ఇవంతా అటు సైడ్ నుండి వచ్చేవి కృష్ణ వాటరు. ఆ రెండు కలిసే చోటుని సంగమం అంటారు. ఇదంతా ఫెర్రీ అండి. ఇదంతా గోదావరి కృష్ణ వాటర్ కలిసిన ప్రాంతం అండి. ఇక్కడ సాయంత్రం పూట చల్లగాలితో చాలా బాగుంటుంది. కుటుంబాలతో కలిసి వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా చాలా సరదాగా గడుపుతారు. దసరా అప్పుడు మాత్రం చాలా వేరు ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు చాలామంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారు. ఇక్కడికి వచ్చిన చాలామంది ఫొటోస్ తీసుకోకుండా మాత్రం వెళ్ళరు, అంత బాగుంటుంది. ఫోటోషూట్ తీయడానికి అటు సైడ్ చాలా చెట్లు, రకరకాల మొక్కలు, పువ్వులు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మేము కూడా ఇక్కడ చాలా ఫొటోస్ దిగి వెళ్ళాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నం, విజయవాడ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడికి మాత్రం తప్పకుండా ఒకసారి రండి. చెప్పు హనీ, ఎక్కడికి? మా పిల్లలు మాత్రం ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు. ఎంత బాగా ఆడుకున్నారంటే వాటర్లో. ముందు మా పెద్దోడు ఎటు వెళ్తే మా చిన్నోడు వాడు వెనకే ఫాలో అవ్వాల్సిందే. వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చాలా వరదలు వచ్చాయి. దానివల్ల కొంచెం అక్కడక్కడ బురదగా ఉంది. లేకపోతే ఇంకా చాలా బాగుండేది. చూడండి, ఇదంతా బురద అయిపోయింది. కృష్ణానదిలో ఉండే బురద, ఇంకా గవ్వలు, ఇవన్నీ ఇలా మొత్తం వచ్చేసాయి. చేప, ఈ అంకుల్ వాళ్ళు చేపలు పడుతున్నారు. గాలం వేశారు. ఒక చేప పడితే ఇక్కడ వాటర్ ఉంటే ఇక్కడ పెట్టారు. ఇది ఫెర్రీ ఘాట్. వాటర్ చాలా పైకి వచ్చాయి. మేము సెకండ్ స్టెప్ మీద ఉన్నాము. అసలైతే ఇంకా కింద 7 నుండి 8 స్టెప్స్ దాకా ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అనేవి చాలా కిందకు ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన వర్షాలకి, వరదలకి పైనుండి గేట్లు ఎత్తేయడంతో వాటర్ అంతా చాలా ఎక్కువగా వచ్చేసాయి పైకి. ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇదివరకైతే ఇంకా 1 వీక్ బ్యాక్ అయితే చాలా పైకి వచ్చేసాయి. మనం ఫ్లవర్స్ అవన్నీ చూపించాం కదండి, అక్కడ దాకా వచ్చాయి వాటర్ అనేవి. ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉన్నాయి. నేను మా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేసాము. పాపం మా హస్బెండే వీడియో తీయలేక తీశారు. ఒక్కొక్క బెలూన్ 20 రూపీస్. ఈ బెలూన్ కొనడం పెద్ద విశేషం కాదు, కాకపోతే మా పిల్లల చేతిలో ఎంతసేపు ఉండిద్ది అనేదే విశేషం. మరి కొద్దిసేపట్లో మా చిన్నోడి దగ్గర ఉన్న బెలూన్ పగిలిపోయిద్ది. నాకు తెలుసు వాడు చేసే పనులకి అయిపోయింది. పిల్లల దగ్గర బెలూన్స్ ఎక్కువసేపు కూడా ఉండవు. మా పెద్దోడి బెలూన్ ఎప్పుడు పగిలిద్దో చూద్దాం. ఇవి బోట్స్. ప్రమాద హెచ్చరిక, ఇది దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ మెట్లు దాటే వెళ్ళకూడదు.
ఇంకా ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తారు. ఇప్పుడంటే కరోనా టైం వల్ల పిల్లలు ఎవ్వరు రావట్లేదు. ఈ కరోనా అనేది అయిపోయిన తర్వాత ఇంకా స్కేటింగ్స్ నేర్చుకుంటారు పిల్లలు. చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు. టాయ్స్ చూపిద్దాం. ఇక్కడ చెక్కతో చేసినవన్నీ కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయి. మంచి క్వాలిటీ ఉన్న వుడ్తో తయారు చేస్తారు. నెక్స్ట్ టైం మీకు కొండపల్లి బొమ్మల్ని ఎలా చేస్తారో ఆ ప్లేసెస్, వాళ్ళ షాపులు అవన్నీ బొమ్మలు చూపిస్తాను. ఇది విసనకర్ర, ఫ్లూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మా వాడికి మాత్రం రిమోట్ కంట్రోల్ కారు మాత్రమే కావాలి. ఇంకా పైకి వచ్చిన తర్వాత రోడ్ కట్ సైడ్ పానీపూరి బండి ఇంకా చాలా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆంటీ దగ్గరికి వెళ్దాం, ఎవరు లేరు. ఇక్కడ చాట్, పానీపూరి, కట్ బజ్జీ, బఠానీ మిక్చర్ ఇంకా చాలా ఉన్నాయి. మేము కూడా తిన్నాం, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆంటీ దగ్గరికి రండి మర్చిపోకుండా. ఆంటీతో కొంచెం సేపు మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇక్కడే ఉంటున్నారు 3 ఏళ్ళ నుంచి. ఎన్నింటి దాకా ఉండిద్ది ఇది? నైట్ 9 వరకు ఉండిద్ది. పానీపూరి, మిక్చర్ చేస్తారా? చాట్ పానీపూరి కూర్చోనా? కూర్చోండి కూర్చోండి. చాటి వరకమ్మా చీపురా. హలో ఓకే. పానీపూరి తిని మొహాలు అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటిది? మనం వెళ్ళేటప్పుడు చేపలు పట్టారు. ఇప్పుడు ఆ చేపల్ని ఇలా రోడ్డు పక్కన పెట్టేసి అమ్మేస్తున్నారు. ఈ లోపలికి వెళ్తే ఒక 2 కాలనీలు ఉంటాయి. పచ్చని చెట్లు, చల్లటి గాలి మధ్య మా ఇల్లు. ఇంకా కొండపల్లిలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. తర్వాత వీడియోస్లో ముందు చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇంకా ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. వచ్చేసాం మా ఇంటికి. నన్ను ఇక్కడ దింపేసి వీళ్ళు ఫోటో దిగడానికి వెళ్తారు. ఎప్పుడు ఇదే జరిగింది. బెలూన్స్ ఇవ్వండి నాకు. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం.
ఇదే మా ప్లాంట్ ఒకటి. ఇది పసుపు చెట్టు, ఇది పచ్చిమిర్చి. మా పెద్దోడి బెలూన్ ఇప్పుడు పగిలింది నా చేతిలో. ఇక్కడ అలోవెరా ప్లాంట్ ఉంది, దానికి ఉన్న ముళ్ళుకి గుచ్చుకొని పగిలిపోయింది. వాడు వచ్చాక ఏం చెప్పాలో ఏంటో. ఇంకా మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఇంట్లోకి వచ్చేసాం. ఇది కొండపల్లి కిల్లా. అక్కడికి వెళ్ళాలంటే అటు సైడ్ ఒక రూట్ ఉండిద్ది, ఇటు సైడ్ ఒక రూట్ ఉండిద్ది. ఇంకా మా ఇంటి చుట్టూ చాలా చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్, చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. ఎండాకాలం అంత వేడి కూడా అనిపించదు, చాలా చల్లగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి.